నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదలైన తర్వాత పెద్ద బడ్జెట్ సినిమాల మధ్యలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా కానీ స్టెడీగా ముందుకెళ్తోంది. భారీ అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా మొదటి రోజే పర్వాలేదనిపించే ఓపెనింగ్ను అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఆడియన్స్ రెండింటినీ టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 6.5 నుండి 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది. పెద్ద స్టార్ సినిమాల స్థాయిలో ఓపెనింగ్ కాకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో రిలీజైన సినిమాకు ఇది మంచి స్టార్ట్ అని చెప్పాలి. ఇక రెండో రోజు విషయానికి వస్తే ఈ సినిమా కలెక్షన్స్లో స్వల్పంగా కానీ పాజిటివ్ గ్రోత్ కనిపించింది. సాధారణంగా చాలా సినిమాలకు రెండో రోజు డ్రాప్ కనిపిస్తుంది, ముఖ్యంగా వర్కింగ్ డే అయితే. కానీ నారీ నారీ నడుమ మురారి మాత్రం ఆ ట్రెండును కొంచెం బ్రేక్ చేస్తూ రెండో రోజు మొదటి రోజు కంటే మెరుగైన నంబర్లను నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 నుండి 9.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. అంటే మొదటి రోజు కంటే దాదాపు 2.5 నుండి 3 కోట్ల వరకు ఎక్కువగా వసూలు చేయడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండో రోజు మంచి స్టెడీ పర్ఫార్మెన్స్ను చూపించింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి నగరాల్లో మల్టీప్లెక్స్లలో ఆక్యుపెన్సీ మెరుగ్గా కనిపించింది. తెలంగాణ నుంచి రెండో రోజు దాదాపు 2 నుండి 2.3 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ అంచనా. ఆంధ్రప్రదేశ్లో కూడా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తూ థియేటర్లకు రావడం కనిపించింది. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు వంటి పట్టణాల్లో మధ్యాహ్నం, సాయంత్రం షోలలో మంచి రెస్పాన్స్ కనిపించింది. ఆంధ్ర నుంచి రెండో రోజు సుమారు 2.2 నుండి 2.5 కోట్ల గ్రాస్ వసూలైంది. నైజాం మరియు ఆంధ్ర కలిపి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు దాదాపు 4.5 నుండి 4.8 కోట్ల గ్రాస్ రావడం ఈ సినిమాకు బలమైన సపోర్ట్ అని చెప్పాలి. ఇది పెద్ద మాస్ సినిమాల స్థాయిలో కాకపోయినా మీడియం రేంజ్ సినిమాకు చాలా మంచి నంబర్. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా పరిమిత స్థాయిలోనే విడుదలైనప్పటికీ కర్ణాటక మరియు తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రన్ అవుతోంది. అక్కడ రెండో రోజు సుమారు 0.7 నుండి 0.9 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు అంచనా. ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కాకపోయినా యుఎస్, గల్ఫ్, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు స్పందిస్తున్నారు. ఓవర్సీస్ నుంచి రెండో రోజు దాదాపు 0.4 నుండి 0.5 కోట్ల గ్రాస్ రావడం జరిగింది. ఈ అన్ని ఏరియాల కలెక్షన్లను కలిపి చూసుకుంటే నారీ నారీ నడుమ మురారి సినిమా రెండో రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 నుండి 9.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టిందని స్పష్టంగా చెప్పొచ్చు. మొదటి రోజు వచ్చిన 6.5 నుండి 7 కోట్లతో కలిపితే రెండు రోజుల్లో ఈ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 16 నుండి 16.5 కోట్ల వరకు చేరుకున్నాయి. ఇది మీడియం బడ్జెట్లో రూపొందిన సినిమాకు చాలా మంచి స్టార్ట్. ముఖ్యంగా పెద్ద స్టార్ సినిమాల మధ్యలో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా తనకంటూ ఒక ఆడియన్స్ బేస్ను క్రియేట్ చేసుకుంటోంది. రెండో రోజు వర్కింగ్ డే అయినా కూడా కలెక్షన్స్ పెరగడమంటే మౌత్ టాక్ నెమ్మదిగా కానీ పాజిటివ్గా పనిచేస్తోందని అర్థం. కుటుంబ ప్రేక్షకులు ఒకసారి హాయిగా చూడొచ్చు అనే ఫీలింగ్తో థియేటర్లకు రావడం ఈ సినిమాకు పెద్ద ప్లస్గా మారింది. ఇక ముందు రోజుల్లో, ముఖ్యంగా వీకెండ్లో ఈ సినిమా మరింత బలంగా నిలబడే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం కలెక్షన్స్ పెరిగితే ఈ సినిమా లాంగ్ రన్లో మంచి నంబర్లను టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. పెద్ద హైప్ లేకుండా వచ్చిన సినిమా రెండు రోజుల్లోనే 16 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడమంటే ఇది ఖచ్చితంగా సేఫ్ జోన్ వైపు అడుగులు వేస్తోందని చెప్పొచ్చు. మొత్తానికి నారీ నారీ నడుమ మురారి సినిమా రెండో రోజు కలెక్షన్స్ చూస్తే ఇది స్లోగా కానీ స్టెడీగా ముందుకెళ్లే రకం సినిమా అని స్పష్టంగా కనిపిస్తోంది. భారీ ఓపెనింగ్స్ కాకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో బాక్సాఫీస్ వద్ద నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా యావరేజ్ నుంచి హిట్ వైపు ప్రయాణించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.